గాజా మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతల వేళ గాజాలో మరోసారి దాడులను నెతన్యాహు సేనలు తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రధాని స్పందిస్తూ గాజా మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుంటామని ప్రకటించారు. దౌత్య కారణాలకు లోబడి గాజాలో కరువును నివారించాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని చెప్పుకొచ్చారు. మా పోరాటం తీవ్ర స్థాయిలో ఉంది, మేం పురోగతి సాధిస్తున్నాం, ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం, ఇందులో వెనక్కి తగ్గేదే లేదు, విజయం సాధించాలంటే మనల్ని అడ్డుకోలేరనే విధంగా వ్యవహరించాలి అని నెతన్యాహు అన్నారు. ఈ మేరకు ఆయన వీడియో మెసేజ్ ను విడుదల చేశారు. זה חלק מהניצחון המשולב, גם שחרור החטופים וגם הכרעת החמאס, והכרעת החמאס מביאה לשחרור החטופים. ראש הממשלה, ביקורת מחלק מהשרים על ההחלטה עכשיו? טוב, זה טבעי, אתה יודע, מקבלים החלטות, דנים בתוך הקבינט, וזה לא קל לקבל את ההחלטות האלה. צריך מנהיגות, לעשות את הדבר הנכון שמאפשר לנו להשיג את הניצחון, כי זה לא פופולרי, כי אנשים לא מבינים את כל השיקולים. אבל האחריות שלי זה להנהיג את המלחמה הזאת בצורה שנשיג את הניצחון. וגם אם זה דורש לקבל לפעמים החלטות שהציבור לא מבין, וששרים מתכחשים לו, אגב, באופן פרטי רבים מסכימים, אבל הם תחת הלחץ, אני מבין את זה, זה לא משנה. אני מקבל את ההחלטות הנחושות להכריע את החמאס, לשחרר את חטופינו, להשיג את הניצחון המוחלט, אני לא מוותר עליו. זו אחת ההחלטות, לא קלה, אבל הכרחית. గాజాలోని ఉగ్రవాద సంస్థ హమాస్ 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్లోకి చొరబడి ఇష్టానుసారంగా దాడులు చేసింది. హమాస్ తో పాటు మరికొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన మిలిటెంట్లు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కు చెందిన 1139 మంది చనిపోయారు. సుమారు 250 మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా గాజాకు తీసుకెళ్లిపోయారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగింది. గాజా పైన బాంబులు వర్షం కురిపిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే హమాస్ అగ్రనేతలు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇస్మాయిల్ హనియా, యాహ్వా సిన్వార్, మొహమ్మద్ డెయిఫ్, మొహమ్మద్ సిన్వార్ లాంటి అగ్ర నాయకులంతా హతమయ్యారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2023 అక్టోబర్ 7 ఆ తర్వాత ఇజ్రాయెల్ దాడుల్లో 53,475 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం ప్రకారం శిథిలాల కింద చిక్కుకుని వేలాది మంది గల్లంతైన వారు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. దీంతో మరణాల సంఖ్య 61,700కి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరణించిన వారిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో లక్షలాది మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే మరోసారి గాజా పైన దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులను తీవ్రం చేసినట్లు ఇటీవల నెతన్యాహు వెల్లడించారు. దీంతో గాజాలో మరోసారి మరణ మృదంగం మోగుతోంది. గాజా స్ట్రిప్ అంతటా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 60 మంది మరణించినట్లుగా గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. ఉత్తర గాజాలో పనిచేస్తున్న 3 ఆసుపత్రులు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో క్షతగాత్రులకు చికిత్స అందించడం సమస్యగా మారిందని అధికారులు వాపోయారు. వీటిలో గాజా ప్రజలకు వైద్యం అందిస్తున్న ఇండోనేషియా ఆసుపత్రి కూడా ఉందని తెలిపారు. మరోవైపు శనివారం అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపైన వైమానిక దాడులు జరిపింది. ఖాన్ యూనిస్ లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 26 మంది, మొత్తంగా 103 మంది మరణించారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే గాజా పైన దాడులను తక్షణమే ఆపివేయాలని ఇజ్రాయెల్ ను కెనడా, ఫ్రాన్స్, యూకే దేశాలు డిమాండ్ చేశాయి. కానీ తాజాగా నెతన్యాహు తీసుకున్న ఈ నిర్ణయంతో దాడులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గాజాను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకునే వరకు నెతన్యాహు శాంతించరు.